హలో గైస్, వెల్కమ్ టు తెలుగు థింగ్స్. ఈ వీడియోలో సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాము. ఎందుకంటే ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిస్టరీకి, ఇక్కడ నివసించే ప్రజలు, వారి యొక్క కల్చర్, ఇక్కడ యొక్క టెంపుల్స్, ఆర్కిటెక్చర్, ఇక్కడ సముద్రంలో ఉండే బీచెస్, హిల్ స్టేషన్స్, మేజర్ సిటీస్, ఇక్కడ నివసించే వారి ప్రజల యొక్క ఆహార అలవాటు, ఈ ప్రాంతంలో చేసే వ్యవసాయం అనేది దేశంలో వేరే పార్ట్స్ తో పోల్చుకుంటే సౌత్ ఇండియాతో చాలా భిన్నంగా ఉంటుంది. సౌత్ ఇండియాలో మాట్లాడే 4 మేజర్ భాషలు 2000 సంవత్సరాల కన్నా పురాతనమైనవి మీకు తెలుసా? హీలియం అనే ఎలిమెంట్ ను ప్రపంచంలోనే ఫస్ట్ టైం 1868లో గుంటూరులో కనిపెట్టారని మీలో ఎంతమందికి తెలుసు? గవర్నమెంట్ ఎలక్షన్స్ లో మనం ఓటు వేసిన తర్వాత మన చేతికి ఒక సీరా లాంటి బ్లూ కలర్ ఇంకు పూస్తారు. ఆ ఇంకు కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే తయారు చేసి దేశంలోని గవర్నమెంట్ ఎలక్షన్స్ లో వాడతారని మీలో ఎంతమందికి తెలుసు? హైదరాబాద్ సిటీ అనేది ఈ ప్రపంచానికి 40% ఆఫ్ వ్యాక్సిన్స్ ని హైదరాబాద్ లో ప్రొడ్యూస్ చేసి ఈ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుందని మీకు తెలుసా? ఇలాంటి మోస్ట్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ గురించి తెలుసుకుందాము. గైస్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. కర్ణాటక స్టేట్ గురించి అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. కర్ణాటక స్టేట్లో మొత్తం 13 భాషల్ని మాట్లాడతారంట. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చో కింద కామెంట్ చేయండి. ఏషియా కాంటినెంట్ లోనే ఫస్ట్ టైం పవర్ సప్లై అనేది కర్ణాటక రాష్ట్రంలోని KGF లో వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ గా ఏషియాలోనే బిగ్గెస్ట్ నేవల్ పోర్ట్ ను కర్ణాటక రాష్ట్రంలోనే నిర్మిస్తున్నారు. ఇండియాలో జరిగే గవర్నమెంట్ ఎలక్షన్స్ లో మనం ఓటు వేశాక మన వేలికి ఒక ఇంకును పూస్తారు. ఆ ఇంకు కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే తయారు చేస్తారు. అలాగే ప్రపంచంలోనే సెకండ్ డీపెస్ట్ మైన్ కూడా ఇక్కడే ఉంది. దాని పేరే KGF మైన్. ఈ మైన్ డెప్త్ వచ్చేసి 3.3 కిలోమీటర్స్ లోతు ఉంటుంది. అలాగే ఇండియాకి 80% ఆఫ్ గోల్డ్ అనేది కర్ణాటక రాష్ట్రం నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్ సిటీ ఏదంటే ఇది కర్ణాటక స్టేట్ క్యాపిటల్ అయిన బెంగళూరు సిటీయే. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీని కూడా మన దేశంలో ఇక్కడే నిర్మించారు. ప్రపంచంలోనే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ కూడా ఈ స్టేట్ లోనే ఉంది. దాని పేరు హూబ్లీ రైల్వే స్టేషన్. దీని లెంత్ వచ్చేసి 1500 మీటర్లు పైగా ఉంటుంది. అలాగే మన ఇండియన్ ఫ్లాగ్స్ లీగల్ గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దేశంలో ఏకైక లీగల్ ప్లేస్ కర్ణాటక స్టేటే. ఇక్కడ ఖాదీ క్లాత్ తో మాత్రమే మన ఇండియన్ ఫ్లాగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇక మన దేశంలో ఎక్కడైనా ఇండియన్ ఫ్లాగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది ఇల్లీగల్ అన్నమాట. కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే లీగల్. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా కాఫీని పండిస్తారు. ఈ కాఫీని ప్రపంచానికి, మన ఇండియన్ స్టేట్స్ కూడా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది మీకు తెలుసా? తెలంగాణలోని 3 డిస్ట్రిక్ట్స్ ని 1956లో కర్ణాటకలో మర్జ్ చేశారని. ఈ స్టేట్ లో బాహుబలి స్టాచ్యూ ఉంది. దీని హైట్ వచ్చేసి 58 ఫీట్. ఇంత పెద్ద స్టాచ్యూని కేవలం ఒకే ఒకపై రాయిపై చెక్కారు. ఇదే ప్రపంచంలో సింగిల్ స్టోన్ తో చెక్కబడిన అతి పెద్ద రాయి. తెలంగాణ స్టేట్ కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనే బిరుదు వచ్చింది. ఎందుకంటే ఈ ప్రపంచానికి 40% ఆఫ్ వ్యాక్సిన్స్ అన్ని తెలంగాణ రాష్ట్రంలోనే తయారు చేసి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కనుక. ఇది మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్ ని సపరేట్ గా స్టేట్ చేయాలని చెప్పి చేసిన ఉద్యమంలో 1500 మందికి పైగా తమ ప్రాణాలు కోల్పోయారు. ఇండియాకి ఇండిపెండెన్స్ 1947 ఆగస్టు 15న వస్తే, కానీ హైదరాబాద్ కి మాత్రం ఇండిపెండెన్స్ అనేది 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో కలవడానికి నిజాం రాజు ఇండియాతో ఒక గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హార్ట్ షేపులో ఉండే లేక్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. దాని పేరే హుసేన్ సాగర్ లేక్. ఇక హైదరాబాద్ దమ్కి బిర్యానీ, ఇరానీ ఛాయ్ గురించి చెప్పక్కర్లే అనుకుంటా. ఎవరికైతే ఇష్టమో కింద కామెంట్ చేయండి మీకు ఏ రెస్టారెంట్ లో బిర్యానీ బాగుంటుందో. సౌత్ ఇండియా నుంచి ఇండియాకి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన వ్యక్తిగా PV నరసింహారావుది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ రైల్వే లైన్ రూట్ గా హైదరాబాద్ మెట్రో రైల్ రికార్డుల్లోకి ఎక్కింది. అలాగే బిగ్గెస్ట్ మెట్రో స్టేషన్ ఇన్ ఇండియాగా MGBS హైదరాబాద్ లోనే ఉంది. ఇది మీకు తెలుసా? తెలంగాణలోని సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో 500 రూపాయలు ఇస్తే మిమ్మల్ని ఒక రోజు మొత్తం జైల్లో ఉంటారు. జైల్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా మిమ్మల్ని ఖైదీలా ట్రీట్ చేస్తారని. ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఇండియాలోనే అతిపెద్ద ఫ్లైఓవర్ అయిన PV నరసింహారావు ఫ్లైఓవర్ కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోనే ఉంది. మన తెలుగు 2 రాష్ట్రాల్లో యునెస్కో హెరిటేజ్ సంస్థ గుర్తించిన ఏకైక కట్టడం రామప్ప టెంపుల్ కూడా తెలంగాణ స్టేట్ లోనే ఉంది. వరల్డ్ లోనే టాప్ కంపెనీ అయిన అమెజాన్ కంపెనీ యొక్క ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇండియాలో అతిపెద్ద జాతర కుంభమేళా జాతర. దాని తర్వాత 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్క సారలమ్మ జాతర
నెంబర్ 2 ప్లేస్లో ఉంది. అలాగే ఈ జాతర అనేది ఏషియాలోనే అతి పెద్ద ట్రైబల్ ఫెస్టివల్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఒకవేళ తెలంగాణ స్టేట్ అనేది సపరేట్ కంట్రీగా ఉంటే ప్రపంచంలోనే 33rd లార్జెస్ట్ కంట్రీగా ఉండేది. తమిళనాడు స్టేట్ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఈ ప్రపంచంలో ఏదైనా భాష అతి పురాతనమైన భాష వాడుకలో ఉందంటే అది తమిళ్ భాషనే. ఈ తమిళ్ భాష అనేది 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? బిర్యానీని మొఘల్స్ కనిపెట్టారనుకుంటారు, కానీ నిజానికి 2000 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రంలో ఓన్సోరు అనే పేరుతో బిర్యానీని అప్పట్లోనే తయారు చేసి ఆర్మీ వారికి వండి పెట్టేవారని మన చరిత్ర చెబుతుంది. మన దేశంలోనే లాంగెస్ట్ బీచ్ అయిన మరీనా బీచ్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది. జల్లికట్టు సెలబ్రేషన్స్, ఎద్దుల పోటీలు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్. తమిళనాడు రాష్ట్రంలో 2000 సంవత్సరాల క్రితం నుంచే ఈ జల్లికట్టుని నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 38,000 హిందూ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ టెంపుల్స్ అనేవి ద్రవిడియన్ స్టైల్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నిర్మించబడి ఉంటాయి. మన దేశంలో ఇండియన్ రైల్వేస్ నిర్వహించే ప్యాసింజర్ బోగిల్ అన్నిటినీ తమిళనాడు రాష్ట్రంలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ సిల్క్ క్లాత్ అయిన కాంచీపురం సిల్క్ కూడా తమిళనాడు రాష్ట్రంలోనే పుట్టింది. ఈ కాంచీపురం సిల్క్ శారీస్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. మన దేశంలో ఏ స్టేట్ లో లేని విధంగా తమిళనాడు రాష్ట్రంలోని ప్రజలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆర్గన్స్ ని డొనేట్ చేస్తున్నారు. మన ఇండియాలో 50% ఆఫ్ లెదర్ అనేది ఈ తమిళనాడు రాష్ట్రం నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. మన దేశంలో ఆటోమొబైల్ హబ్ గా తమిళనాడు రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన ఆటోమొబైల్స్ వేరే దేశాలకు కూడా భారీ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ గేమ్ పేరు స్నూకర్స్ గేమ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ గేమ్ ని కూడా 1875 లోనే తమిళనాడు రాష్ట్రంలోనే కనుక్కోవడం జరిగింది. చికెన్ 65 డిష్ ని కూడా తమిళనాడు రాష్ట్రంలోనే కనుక్కున్నారు. తమిళనాడు రాష్ట్రం ఎక్కువగా బనానాస్, టర్మరిక్, ఫ్లవర్స్, కోకోనట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఇండియాలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ కూడా తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. అలాగే సౌత్ ఏషియాలోనే లీఫ్ స్ట్రక్చర్ లో ఉన్న అతిపెద్ద ఫ్లైఓవర్ తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఇక ప్రపంచ దిగ్గజ కంపెనీ అయిన ద టెక్ గూగుల్ కంపెనీ యొక్క CEO అయిన సుందర్ పిచాయ్ గారిది కూడా తమిళనాడు రాష్ట్రమే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ 1953లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది. మళ్ళీ తిరిగి 1956లో తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. మన ఇండియన్ ఫ్లాగ్ ని డిజైన్ చేసింది మిస్టర్ పింగాలి వెంకయ్య. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే అతి ఖరీదైన చెట్లలో ఈ చెట్టు కూడా ఒకటి. ఈ ప్రపంచానికి ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇల్లీగల్ గా. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ టెంపుల్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇదే రాష్ట్రంలోనే ఉంది. తిరుమల టెంపుల్ ఖాతాలో 3,000 కోట్ల రూపాయలు ఉంటే 2.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. మీకు హీలియం అనే మెటల్ గురించి వినే ఉంటారు. ఈ హీలియం అనేది 1868లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో కనిపెట్టారని మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. కోహినూర్ డైమండ్, దీని గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి చెప్పక్కర్లేదు. దీని విలువ ఇప్పుడు $20 బిలియన్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ కోహినూర్ డైమండ్ గుంటూరులోని కొల్లేరు మైన్స్ లో దొరికింది. గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా కూడా గండికోటలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా పెన్నా నదిపై ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే కృష్ణా గోదావరి నదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా పోతూ ఉంటాయి. ఈ నది మార్గంలో ఉన్న భూములన్నీ మాగాణిగా మారి ఎక్కువగా రైస్ పండిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇక గుంటూరు మిర్చి గురించి చెప్పక్కర్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా చేపల్ని, టొబాకోని వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఎందుకంటే ఈ కేరళ రాష్ట్రంలో ఉండే క్లైమాటిక్ కండిషన్స్, వెదర్ అలాగే ఎన్వైర్న్మెంట్ అనేది సూపర్ గా ఉంటుంది. కేరళ రాష్ట్రంలో దొరికే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యాయి. ఎందుకంటే ఈ క్లైమాటిక్ కండిషన్స్ లో వచ్చే రూట్స్, హెర్బ్స్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద వ్యాధులకి ట్రీట్మెంట్ గా పనిచేస్తాయి. ఈ కేరళ రాష్ట్రం అనేది ప్రపంచంలోనే వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అయిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఇదే రాష్ట్రంలో ఉంది. మన దేశంలో వర్షాకాలంలో ఫస్ట్ వర్షం పడే రాష్ట్రం ఈ కేరళ రాష్ట్రమే. 2000 కాలంలో ఈ కేరళ రాష్ట్రంలో రక్తంతో వర్షం పడిందని మీకు తెలుసా? అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ అయిన శబరిమలై టెంపుల్ కూడా ఈ కేరళ రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ దొరికే అయ్యప్ప స్వామి ప్రసాదం ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ కేరళ రాష్ట్రం అనేది ఎక్కువగా చదువుకున్న వారిలో స్టేట్ లో 93% తో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అలాగే విచిత్రం ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళు కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నారు. దేశంలో నెంబర్ 1 ఆల్కహాల్ తాగే రాష్ట్రం కూడా ఇదే. కేరళలో ఎక్కువగా కోకోనట్స్ ని అలాగే రబ్బర్ ని ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఈ రబ్బర్ ని ప్రొడ్యూస్ చేయడంలో దేశంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే ప్రపంచవ్యాప్తంగా రబ్బర్ ని ప్రొడ్యూస్ చేసే 4వ స్థానంలో ఈ కేరళ రాష్ట్రం నిలిచింది. ఈ కేరళ స్టేట్ అనేది మన ఇండియాలోనే అతి క్లీనెస్ట్ స్టేట్ గా రికార్డుల్లోకి ఎక్కింది.
అలాగే మన దేశంలో ఫస్ట్ ఫుల్లీ సోలార్ ఎయిర్పోర్ట్గా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ రికార్డులకు ఎక్కింది. మన ఇండియాలో ఫస్ట్ పేపర్లెస్ ఈకోర్ట్ కూడా కేరళ రాష్ట్రంలోనే ఉంది. కేరళ రాష్ట్రాన్ని స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా స్పైసెస్ని ప్రొడ్యూస్ చేసి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1500వ శతాబ్దంలో వాస్కో డి గామా అనే వ్యక్తి యూరోప్ నుంచి ఇండియాకు సముద్ర మార్గాన సీ రూట్ కనిపెట్టి ఫస్ట్ కేరళలోని కాలికట్ అనే ప్రదేశంలో దిగాడు. అలా యూరోపియన్స్, బ్రిటిషన్స్, డచ్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశాన్ని పరిపాలించారు.